ఒక 10 మల్టీ బ్యాగర్ పెన్నీ స్టాక్స్ గురించి డిస్కస్ చేద్దాం. పెన్నీ స్టాక్స్ అంటే అన్నీ అవైలబుల్ స్టాక్సే కాదు, దాంట్లో కూడా కొన్ని ఫండమెంటల్లీ స్ట్రాంగ్ ఉన్న స్టాక్స్ ఉంటాయి కదా. సో దీంట్లో కూడా ఆల్మోస్ట్ చాలా వరకు ఫండమెంటల్లీ స్ట్రాంగ్ ఉన్న స్టాక్స్ని సెలెక్ట్ చేయడం జరిగింది. ఎక్సెప్ట్ వోడాఫోన్ అండి. వోడాఫోన్ మాత్రమే జస్ట్ లాసెస్ని పోస్ట్ చేసిన కంపెనీ. మిగతా అన్ని కంపెనీస్ 10 స్టాక్స్లో మిగతా 9 కంపెనీస్ అనేవి చాలా మంచి ప్రాఫిట్స్ని అయితే పోస్ట్ చేయడం జరిగింది. సో వీటి గురించి మీరు అబ్జర్వ్ చేయండి. దీంట్లో రియల్లీ వర్త్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అనిపించింది కాబట్టి నేను దీంట్లో మెన్షన్ చేయడం జరిగింది. బట్ ఇట్ ఈస్ ఫర్ ఓన్లీ ఎడ్యుకేషన్ పర్పస్. డూ యువర్ ఓన్ రీసెర్చ్ బిఫోర్ ఇన్వెస్ట్మెంట్. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ట్విట్టర్లో, టెలిగ్రామ్లో మన ఛానల్ని ఫాలో అవ్వచ్చు. అలాగే కొత్తగా డీమ్యాట్ అకౌంట్ తీయాలనుకునేవారు కింద డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ ద్వారా మీరు అకౌంట్ ఓపెన్ చేయవచ్చు. ఏంజిల్ బ్రోకింగ్ నుంచి కానీ, ఎలిస్ బ్లూ నుంచి కానీ, జెరోదా నుంచి కానీ. ఒకవేళ మీరు అకౌంట్ ఓపెన్ చేసినట్టయితే మన లింక్ ద్వారా అదే క్లయింట్ ఐడిని అండ్ మొబైల్ నెంబర్ని మీరు కింద డిస్క్రిప్షన్లో ఇచ్చిన మొబైల్ నెంబర్కి వాట్సాప్ చేయండి. సో వాట్సాప్ గ్రూప్లో మీరు యాడ్ అవ్వచ్చు. వాట్సాప్ గ్రూప్లో స్పెషాలిటీ ఏంటి అంటే మనం ఏ స్టాక్ యొక్క డీటెయిల్స్ అయితే డిస్కస్ చేస్తామో దాంట్లో ఆ స్టాక్ యొక్క రిపోర్ట్ని, అంటే ద మేజర్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూట్స్ ఐసిఐసిఐ డైరెక్ట్ ఏదైతే ఉందో, అలాగే జేఎం ఫైనాన్షియల్స్, ఇలాంటి రిఫరల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్ ఉంటాయి కదా, వాటి యొక్క రిపోర్ట్స్ని అయితే దాంట్లో పోస్ట్ చేయడం జరుగుతుంది. సో దానివల్ల మీకు ఆ కంపెనీ యొక్క ఫండమెంటల్ డీటెయిల్స్ అండ్ ఫైనాన్షియల్ స్ట్రెంత్ యొక్క డీటెయిల్స్ అన్నీ క్లియర్గా చదవవచ్చు. సో అదేవిధంగా స్టాక్స్లోకి చూసినట్టయితే మనకి ఫస్ట్ కంపెనీ వచ్చేసి బ్రైట్కామ్ గ్రూప్ లిమిటెడ్ అండి. ఇది ఐటీ సెక్టార్ కంపెనీ. ఇది 2 రూపీస్లో 2.5 రూపీస్లో ట్రేడ్ అవుతున్న కంపెనీ. లాస్ట్ మార్చ్లో చూసుకున్నట్టయితే ఇది 12 రూపీస్ వరకు పెరగడం జరిగింది. ఆల్మోస్ట్ 6 టైమ్స్ అయితే ఇది ఆల్రెడీ 3 మంత్స్లోనే పెరిగింది. సో దీని యొక్క ప్రాఫిట్ చూసుకున్నట్టయితే మనకి చాలా అట్రాక్టివ్గా కనిపించింది. ఫండమెంటల్లీ స్ట్రాంగ్ ఉంది కాబట్టి దీని గురించిన డీటెయిల్స్ అయితే ఫస్ట్ నేను మెన్షన్ చేయడం జరిగింది. ఎందుకంటే ఇది కేవలం 606 క్రోర్స్ మార్కెట్ క్యాప్ ఉన్న కంపెనీ. 606 క్రోర్స్ మార్కెట్ క్యాప్లో ఇది 457 క్రోర్స్ ప్రాఫిట్ని చూపించిందండి కేవలం 1 ఇయర్లో. లేటెస్ట్ రిజల్ట్ చూసినట్టయితే మనకి చాలా మంచి ప్రాఫిట్స్ని అయితే పోస్ట్ చేయడం జరిగింది. దీంట్లో పాజిటివ్ అనేది అయితే ప్రాఫిట్స్ కనిపిస్తూ ఉంది. అలాగే నెగటివ్స్ చూసుకున్నట్టయితే ప్రమోటర్ హోల్డింగ్ అనేది 36.7% కనిపిస్తుంది. దాంట్లో కూడా 50% ప్లెడ్జ్డ్ ప్రమోటర్ హోల్డింగ్ కనిపిస్తుంది. లాస్ట్ 3 ఇయర్స్లో 2.39% తగ్గడం కూడా కనిపిస్తుంది. సో ప్రమోటర్ హోల్డింగ్ అనేది నెగటివ్గా ఉంది. మిగతా అన్ని విషయాల్లో ఇది పాజిటివ్గా ఉంది. ప్రాఫిట్స్ అయితే చాలా బాగా ఇంప్రూవ్ అయ్యాయి. అలాగే డెట్ చూసుకున్నట్టయితే కేవలం 36 క్రోర్స్ డెట్ అనేది ఇక్కడ కనిపిస్తుంది. డెట్ టు ప్రాఫిట్ రేషియో 0.08, డెట్ టు ఈక్విటీ రేషియో 0.01, విచ్ ఈజ్ టోటల్లీ మనం వర్చువల్లీ డెట్ ఫ్రీ కంపెనీ అని చెప్పవచ్చు. సో అంత మంచి ఫండమెంటల్ అయితే దీంట్లో కనిపిస్తూ ఉన్నాయి. దీని యొక్క ప్రైస్ మనం కరెంట్ మార్కెట్ ప్రైస్ చూసుకున్నట్టయితే 12 రూపీస్లో ట్రేడ్ అవుతుంది. ఎర్నింగ్ పర్ షేర్ చూడండి మీరు 9.24 ఉంది. సో కరెంట్ మార్కెట్ ప్రైస్తో చూసుకున్నట్టయితే ఎర్నింగ్ పర్ షేర్ అనేది అయితే చాలా బాగుంది. 12 రూపాయలు పెట్టి మనం కంపెనీ కొన్నట్టయితే అది 9 రూపీస్ ప్రాఫిట్స్ పర్ ఇయర్ చూపిస్తుంది, అంటే విచ్ ఈజ్ చాలా మంచి అడ్వాంటేజ్ అనమాట. అలాగే ఆర్ఓఈ 15% ఉన్నట్టయితే ఆర్ఓసిఈ 20% కనిపిస్తుంది. పీఈజీ రేషియో అనేది 0.09 ఉంది. ఏదైతే మనకి మల్టీ బ్యాగర్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది అనేది ప్రైస్ టు ఎర్నింగ్ గ్రోత్ రేషియో ద్వారా అర్థం చేసుకోవచ్చు. పీఈజీ రేషియో అనేది 1 కంటే బిలో ఉంది అంటే కనుక ఆ కంపెనీలో మల్టిపుల్ రిటర్న్స్ వచ్చే అవకాశాలు అయితే మనకి కనిపిస్తూ ఉంటాయి. సో దీంట్లో పీర్ కంపారిజన్ చూసినట్టయితే లాస్ట్ 4 కంపెనీస్ని అబ్జర్వ్ చేయండి. సో ఫస్ట్ 4 కంపెనీస్ అయితే వదిలేయండి. సో లాస్ట్ 4 కంపెనీస్ ఎన్ఐఐటి టెక్నాలజీస్, టాటా ఎల్ఎక్సీ, పర్సిస్టెంట్ సిస్టమ్స్, బ్రైట్కామ్ గ్రూప్. సో లాస్ట్ వన్ ఈజ్ బ్రైట్కామ్ గ్రూప్ కదా. దీని యొక్క మార్కెట్ క్యాప్ అనేది కేవలం 606 క్రోర్స్. ఎన్ఐఐటి యొక్క మార్కెట్ క్యాప్ అనేది 8400 క్రోర్స్. సో దీనికంటే ఆల్మోస్ట్ 12 టైమ్స్ ఎక్కువగా మార్కెట్ క్యాప్ ఉన్న కంపెనీ. సో ఎన్ఐఐటి టెక్నాలజీ యొక్క సేల్స్ అనేవి 4183 క్రోర్స్ ఉంటే బ్రైట్కామ్ యొక్క సేల్స్ అనేది 2629 క్రోర్స్. ఎన్ఐఐటి యొక్క ప్రాఫిట్ లాస్ట్ 12 మంత్స్ యొక్క 1 ఇయర్ ప్రాఫిట్ చూసుకున్నట్టయితే 449.8, అంటే ఆల్మోస్ట్ 450 క్రోర్స్ అయితే టాటా ఎల్ఎక్సీ యొక్క ప్రాఫిట్స్ అనేవి 256 క్రోర్స్. అలాగే పర్సిస్టెంట్ యొక్క ప్రాఫిట్స్ అనేవి 350 క్రోర్స్ అయితే బ్రైట్కామ్ యొక్క ప్రాఫిట్స్ అనేవి 457 క్రోర్స్. అంటే లాస్ట్ 3 కంపెనీస్ కంటే ఎక్కువగా ఇది ప్రాఫిట్స్ని అయితే పోస్ట్ చేయడం జరిగింది. సో చాలా మంచి అడ్వాంటేజ్ అనమాట. సో ఈ 3 కంపెనీస్ని అయితే ఇక్కడ ప్రాఫిట్స్ పరంగానైతే ఓవర్టేక్ చేయడం జరిగింది. ఈ కంపెనీ యొక్క ప్రైస్ టు ఎర్నింగ్ రేషియో అనేది కూడా చూడండి, ఇప్పటికీ 1.33 కనిపిస్తుంది, విచ్ ఈజ్ మోస్ట్ అట్రాక్టివ్ ప్రైస్ అనమాట. దీని యొక్క ఫండమెంటల్ స్కోర్ చూసినట్టయితే మనకి trendline.comలో మీరు దీని యొక్క డీటెయిల్స్ చూడవచ్చు. దీని యొక్క స్వాట్ అనాలిసిస్ కూడా చూడవచ్చు. స్ట్రెంగ్త్ అండ్ వీక్నెస్, ఆపర్చునిటీస్ అండ్ థ్రెట్స్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క డీటెయిల్స్ కూడా మీరు ఎవ్రీ స్టాక్ యొక్క డీటెయిల్స్ కింద డిస్క్రిప్షన్లో అయితే ట్రెండ్లైన్ యొక్క వెబ్సైట్ డీటెయిల్స్ ఇవ్వడం జరుగుతుంది. దానిపైన క్లిక్ చేసినట్టయితే మీరు దీన్ని చూడవచ్చు. దీని యొక్క డ్యూరబిలిటీ అనేది 45, విచ్ ఈజ్ యావరేజ్ కనిపిస్తుంది ఫండమెంటల్గా. వాల్యుయేషన్ అండ్ మొమెంటమ్ స్కోర్ అయితే 75 అండ్ 81 కనిపిస్తున్నాయి, విచ్ ఈజ్ మోస్ట్ అట్రాక్టివ్ అనమాట.
1 మంత్లోనే 130% రిటర్న్స్ ఇచ్చింది. 1 వీక్లో ఇది 16% రిటర్న్స్ ఇచ్చింది. ప్రజెంట్ ఇది 11.5 రూపీస్లో ట్రేడ్ అవుతుంది. టిక్కర్ టేప్లో చూసినా కూడా మనకి ఇంట్రిన్సిక్ వాల్యూ కంటే బిలో ఉంది అని చూపిస్తుంది. రిటర్న్ వర్సెస్ ఎఫ్డి రేట్స్ బాగున్నాయి. డివిడెండ్ రిటర్న్స్ అనేది పీర్ కంపారిజన్తో చూసుకున్నట్టయితే మిగతా కంపెనీస్తో తక్కువగా ఇస్తుంది. ఎంట్రీ పాయింట్ అనేది కాస్త ఎక్స్పెన్సివ్ ప్రైస్ అనేది అయితే దీంట్లో కనిపిస్తుంది. నో రెడ్ ఫ్లాగ్స్ అంటే మేజర్ నెగటివ్ ఇంపాక్ట్స్ అయితే ఈ కంపెనీలో లేవు అని దీంట్లో చూపించడం జరిగింది. 1 ఇయర్లో ఇది 150% రిటర్న్స్ ఇచ్చినట్టు ఇక్కడ కనిపిస్తుంది. 1 డేలో ఇది 4% ఫాల్ అయిందండి. సో ఇది 10 to 12 బిట్వీన్లో ట్రేడ్ అవుతూ ఉన్నప్పుడు మీరు దీన్ని తీసుకోవచ్చు. కారణం ఏంటి అంటే వాల్యూమ్ అండ్ డెలివరీ పర్సంటేజ్ చూసినట్టయితే 1 వీక్లో ఎంతమంది అయితే కొన్నారో అంతమంది లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్కే కొనడం జరిగింది. సో 100% డెలివరేబుల్ పర్సంటేజ్ అనేది ఇక్కడ కనిపిస్తూ ఉంది. 6 మంత్స్లో యావరేజ్ 83%, 1 మంత్లో యావరేజ్ 76% డెలివరేబుల్ పర్సంటేజ్ ఉన్నట్టయితే 1 వీక్లో 1 డేలో అయితే 100% డెలివరేబుల్ పర్సంటేజ్ అనేది కనిపిస్తుంది. అది కూడా విచ్ ఈజ్ 6 మంత్స్ యావరేజ్తో కంపేర్ చేసుకున్నట్టయితే ఆల్మోస్ట్ సేమ్ పర్సంటేజ్ ఇక్కడ 1000K అనేది ట్రేడింగ్ కూడా జరుగుతుంది. సో 1 మంత్లో అయితే ట్రేడింగ్ వాల్యూమ్ కూడా డబల్ అయ్యింది. సో ఇది చాలా మంచి ఇన్వెస్టర్స్ యొక్క ఇంట్రెస్ట్ అనేది ఈ స్టాక్లో ఉంది అని చెప్పేసి దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది. సెకండ్ కంపెనీ చూసుకున్నట్టయితే మనాక్సియా అల్యూమినియం కంపెనీ అండి. ఇది 10 రూపీస్లో ట్రేడ్ అవుతున్న కంపెనీ. ఇది కూడా 2 రూపీస్ నుంచి 5 టైమ్స్ మల్టీ బ్యాగర్ అయిన కంపెనీ లాస్ట్ 3 మంత్స్లో. దీంట్లో పాజిటివ్స్ చూసినట్టయితే ప్రమోటర్ హోల్డింగ్ అనేది 72% ఉంది. లాస్ట్ 3 ఇయర్స్లో ఇది 7.5% ప్రమోటర్ హోల్డింగ్ అనేది పెరగడం జరిగింది. ఏ కంపెనీలో అయితే ఆ కంపెనీ యొక్క ప్రమోటర్స్ స్టేక్ను పెంచుతూ ఉన్నారో ఆ కంపెనీ అనేది కమింగ్ ఇయర్స్లో మంచి పర్ఫార్మెన్స్ ఇవ్వబోతుంది అని చెప్పేసి మనం అర్థం చేసుకోవచ్చు. సో ఇది మేజర్గా మనం మైక్రో క్యాప్ కంపెనీస్లో అయితే కంపల్సరీగా చూడాల్సి ఉంటుంది. సో ఇది చాలా మంచి అడ్వాంటేజ్ అనమాట. సో దీంట్లో ప్రాఫిట్ చూసినట్టయితే ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ అనేది 5.18 crores 5.18 crores అనేది కనిపిస్తుంది. దీని యొక్క మార్కెట్ క్యాప్ 67.83 crores ఉంది. సో దీంట్లో ఆల్మోస్ట్ 8.5% అయితే మనకి ఇయర్లీ ప్రాఫిట్ కనిపిస్తుంది. సో ఇది కూడా చాలా మంచి అడ్వాంటేజ్ అనమాట. దీంట్లో నెగటివ్ ఏంటి అంటే హైయెస్ట్ డెట్ ఉందండి. 69 crores డెట్ ఉంది. మార్కెట్ క్యాప్ కంటే ఎక్కువగా డెట్ ఉండడం కనిపిస్తుంది. కానీ డెట్ టు ఈక్విటీ చూసుకున్నట్టయితే 0.64, డెట్ టు ప్రాఫిట్ రేషియో 9.42 కనిపిస్తుంది. సో డెట్ టు ప్రాఫిట్ రేషియో అనేది బిలో 3 ఉండాలి. ఇది 9 ఉంది కాబట్టి ఇది ఒకటే నెగటివ్ కనిపిస్తుంది. కానీ పర్ఫార్మెన్స్ వైజ్గా ఇది చాలా మంచి పాజిటివ్ రిజల్ట్స్ అయితే పోస్ట్ చేయడం జరిగింది. సేల్స్ గ్రోత్ చూసుకున్నట్టయితే 5 years యావరేజ్ 9.23% ఉంటే ప్రాఫిట్ గ్రోత్ అనేది ఆల్మోస్ట్ 23% వరకు 5 years యావరేజ్గా కనిపిస్తుంది. సో దీంట్లో ROE అనేది 6.85 అండ్ 7.11 అనేది కనిపిస్తుంది. సో ఇది కాస్త యావరేజ్గా ఉందన్నమాట. మిగతా అన్ని విషయాల్లో ప్రాఫిట్ పరంగా చూసుకున్నా కూడా ప్రమోటర్ హోల్డింగ్ పెరగడం అనేది కూడా చాలా బాగుంది. దీని యొక్క ర్యాంకింగ్ చూసినట్టయితే మనకి ఫండమెంటల్లీ 65 అండ్ వాల్యుయేషన్ పరంగా 53 అండ్ మొమెంటమ్ టెక్నికల్ పరంగా 77 అనేది అయితే ర్యాంకింగ్స్ ఇవ్వడం జరిగింది. దీన్ని స్ట్రాంగ్ పర్ఫార్మర్ అయితే ఇక్కడ మనకి ట్రెండ్ లైన్లో మెన్షన్ చేయడం జరిగింది. సో దీంట్లో వాల్యూమ్ గ్రోత్ అనేది చాలా పెరిగింది. చూడండి, 50,000 కంటే బిలో 6 months యావరేజ్గా ట్రేడ్ అవుతూ ఉన్న కంపెనీ ప్రజెంట్ చూసుకున్నట్టయితే 1 డేలో 700K పెరిగిందండి. సో 7 lakhs అనేది వాల్యూమ్ పెరిగింది. దాంట్లో కూడా 80% కంటే ఎబో పీపుల్ డెలివరీ పర్సంటేజ్ తీసుకుంటూ ఉన్నారు. 1 వీక్లో చూసుకున్నా కూడా 4.5 lakhs కంటే ఎక్కువగా ట్రేడింగ్ అనేది జరిగింది. దాంట్లో 76% అనేది డెలివరేబుల్ పర్సంటేజ్. 1 monthలో చూసుకున్నా కూడా చాలా మంచి వాల్యూమ్ పరంగానైతే గ్రోత్ అనేది కనిపిస్తుంది. స్వాట్ అనాలిసిస్ చూసుకున్నా కూడా స్ట్రెంగ్త్ అనేది 17 points ఇక్కడ కనిపిస్తుంది. సో దీని యొక్క డీటెయిల్స్ మీరు trendline.comలో చూడొచ్చు. 1 yearలో ఇది 74% రిటర్న్స్ ఇస్తే 3 monthsలో 270% రిటర్న్స్ ఇచ్చింది. 1 monthలో 150% రిటర్న్స్ ఇవ్వడం జరిగింది. దీని యొక్క ప్రైస్ అప్రిషియేషన్ చూడండి, 1 yearలో 68% రిటర్న్స్ అయితే మనకి కనిపిస్తూ ఉంది. చాలా మంచి పాజిటివ్ రిటర్న్స్ అయితే ఇచ్చిన కంపెనీ. మనాలి పెట్రోకెమికల్స్ కంపెనీ గురించి చూసుకున్నట్టయితే ఇది 8 రూపీస్ నుంచి 18 రూపీస్ వరకు పెరిగిన కంపెనీ. దీంట్లో ప్రాఫిట్ చూసుకున్నా కూడా మనకి 45 crores అయితే చూపించడం జరిగింది. సో దీంట్లో ప్రాఫిట్ గ్రోత్ అనేది చూడండి, ఇయర్ ఆన్ ఇయర్ క్వార్టర్లీ ప్రాఫిట్ గ్రోత్ చూసుకున్నట్టయితే 57% పెరిగిందండి. సో చాలా మంచి పాజిటివ్ రిటర్న్స్ అయితే దీంట్లో చూపించింది. మార్కెట్ క్యాప్ 307 crores ఉంటే ఆల్మోస్ట్ 12% వరకు దీంట్లో ప్రాఫిట్స్ అనేది అయితే లేటెస్ట్ ఇయర్ అయితే చూపించడం జరిగింది. దీంట్లో ప్రమోటర్ హోల్డింగ్ అనేది 45% కనిపిస్తుంది. దాంట్లో కూడా లాస్ట్ 3 yearsలో 0.04% పెరగడం అనేది కూడా పాజిటివ్గా ఉంది. డెట్ చూసుకున్నట్టయితే దీంట్లో కేవలం 8.96 అంటే 9 crores అనేది డెట్ కనిపిస్తుంది. డెట్ టు ప్రాఫిట్ రేషియో చూసుకుంటే కేవలం 0.14 ఉందండి. సో చాలా మంచి ఫండమెంటల్లీ స్ట్రాంగ్ ఉన్న కంపెనీ అని చెప్పొచ్చు. ఏ కంపెనీకి అయితే అప్పులు తక్కువగా ఉంటాయో ఆ కంపెనీస్ ఫర్దర్గా గ్రోత్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి, ఎందుకంటే ఇంట్రెస్ట్ పేయింగ్ అనేది ఉండదు కాబట్టి. సో దీంట్లో
ఆర్ఓసిఈ ఆర్ఓఈ అనేది చాలా అట్రాక్టివ్గా కనిపిస్తున్నాయి. 20% అండ్ 13% అనేది. పీఈజీ రేషియో చూసుకున్నా కూడా 1 కంటే బిలో 0.5 అనేది కనిపిస్తుంది. దీని యొక్క ర్యాంకింగ్ చూసుకున్నట్టయితే trendline.comలో యావరేజ్గా మిడ్ పర్ఫార్మర్ అని చెప్పేసి అయితే మిడ్ రేంజ్ పర్ఫార్మర్ అని చెప్పేసి అయితే దీంట్లో చూపించడం జరిగింది. కానీ వాల్యూమ్ గ్రోత్ అనేది అయితే కంప్లీట్గా పెరుగుతూ ఉంది. 6 మంత్స్ కంటే 1 మంత్లో ఎక్కువగా, 1 మంత్లో కంటే 1 వీక్లో ఎక్కువగా కనిపిస్తూ ఉంది. అండ్ 50% కంటే ఏవో దీంట్లో డెలివరేబుల్ పర్సంటేజ్ అయితే కనిపిస్తూ ఉంది. సో దీంట్లో టిక్కర్ టేప్లో మనం చూసినట్టయితే మనాలి పెట్రోకెమికల్స్ని ఇంటెన్సివ్ వాల్యూ కంటే ఆల్ 5 ఇక్కడ గ్రీన్ ఇండికేషన్స్ కనిపిస్తున్నాయి. ఇంటెన్సివ్ వాల్యూ కంటే బిలో ఉంది. రిటర్న్ వర్సెస్ ఎఫ్డీ రేట్స్ బాగున్నాయి. డివిడెండ్ రిటర్న్స్ అనేవి పాజిటివ్గా ఉన్నాయి. ఎంట్రీ పాయింట్ అనేది కూడా అట్రాక్టివ్గా ఉందని చెప్తుంది. నో రెడ్ ఫ్లాగ్స్ అండి. సో ఇది లాస్ట్ 3 మంత్స్లో ఎప్పుడైతే మన మార్కెట్ కరెక్షన్ అయ్యిందో మార్చ్ లాస్ట్ వీక్లో, సో అప్పటి నుంచి 75% రిటర్న్స్ అయితే ఇది చూపించిన కంపెనీ. సో ఇప్పటికీ 1 ఇయర్తో కంపేర్ చేసుకున్నట్టయితే ఇది 21% డిస్కౌంట్ ప్రైస్లో దొరుకుతూ ఉంది. సో ఇది 1 ఇయర్ 52 వీక్ హైస్ని అయితే బ్రేక్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎకానమీ అనేది పాజిటివ్గా మూవ్ అయితే, ఎందుకంటే కమింగ్ డేస్లో నవంబర్ వరకు మళ్ళీ మార్కెట్లో కరెక్షన్ వచ్చే అవకాశం అయితే కనిపించట్లేదు అని ఎకానమిస్టులు చెప్తూ ఉన్నారు బికాజ్ ఆఫ్ అమెరికన్ ఎలక్షన్స్. సో అదే కనుక నిజమైతే కనుక మనకి బ్లూ చిప్ కంపెనీస్ కంటే ఎక్కువగా మనకి స్మాల్ అండ్ మైక్రో క్యాప్ కంపెనీస్, పెన్నీ స్టాక్సే ఎక్కువగా రియాక్ట్ అవుతాయి, ఎక్కువగా ప్రైస్ పెరుగుతుంది కాబట్టి. సో ఆల్మోస్ట్ ఇప్పుడు 10 to 15% వరకు మార్కెట్స్ ఇండైసెస్ పెరిగితే ఇవి 100% అంటే 3 times 4 times మల్టీ బ్యాగర్స్ అయి ఉన్నాయి కాబట్టి. సో బిలో 10 రూపీస్, బిలో 20 రూపీస్ ఉన్న స్టాక్స్లో మీరు లోవర్ అమౌంట్స్ 10,000 కంటే బిలో అమౌంట్స్ని అయితే ఇన్వెస్ట్ చేసి మర్చిపోతే, సో వాటిలో అట్లీస్ట్ 2 to 3 స్టాక్స్ మల్టీ బ్యాగర్స్ అయినా కూడా మనకి మంచి వెల్త్ అయితే క్రియేట్ అవుతుందన్నమాట. సో దీంట్లో నెక్స్ట్ కంపెనీ వచ్చేసి మోరోపెన్ ల్యాబొరేటరీస్ అండి. ఇది 52 వీక్ హైస్ని ఎవ్రీడే టచ్ అవుతుంది. సో దీంట్లో ఎవ్రీడే బయ్యర్స్ అనే వాళ్ళే కనిపిస్తూ ఉన్నారు. ఒకవేళ మీరు పర్చేస్ చేసే అవకాశం కనుక దీంట్లో వచ్చినట్టయితే దీంట్లో మీరు బై చేయవచ్చు. 7 రూపీస్ నుంచి 27 రూపీస్ వరకు పెరిగిన కంపెనీ. ఇది కూడా ప్రాఫిట్స్ అనేది 33 crores పోస్ట్ చేయడం జరిగింది. సేల్స్ గ్రోత్ 5 years యావరేజ్ 16% ఉన్నట్టయితే ప్రాఫిట్ గ్రోత్ అనేది 48% కనిపిస్తుంది. సో సేల్స్ కంటే 3 times ఎక్కువగా ప్రాఫిట్స్ గ్రోత్ అనేది కనిపిస్తూ ఉంది. ఇయర్ ఆన్ ఇయర్ క్వార్టర్లీ ప్రాఫిట్ గ్రోత్ చూసినట్టయితే లాస్ట్ క్వార్టర్ కంటే ఈ క్వార్టర్ 21% ఎక్కువగా ప్రాఫిట్స్ని అయితే పోస్ట్ చేయడం జరిగింది. సో దీంట్లో నెగటివ్ ఏంటి అంటే కేవలం ప్రమోటర్ హోల్డింగ్ అనేది అయితే 35% ఉంది, విచ్ ఈజ్ లోవర్ పర్సంటేజ్ అని చెప్పవచ్చు. డెట్ కూడా తక్కువగా ఉంది, ఇది చాలా అడ్వాంటేజ్ అండి. సో డెట్ టు ప్రాఫిట్ రేషియో అనేది మనకి 0.55 కనిపిస్తుంది. డెట్ టు ఈక్విటీ అనేది 0.06. ఓవరాల్ డెట్ చూసుకున్నట్టయితే కేవలం 15 crores అనేది డెట్ కనిపిస్తుంది. మార్కెట్ క్యాప్ చూసుకున్నట్టయితే 1197 crores. ఇది చాలా మంచి అడ్వాంటేజ్ అనమాట. సో దీంట్లో ఆర్ఓసిఈ 8.4%, ఆర్ఓఈ అనేది 12% కనిపిస్తుంది. ఇది కూడా చాలా పాజిటివ్గా అని చెప్పవచ్చు. సో స్టాక్ యొక్క పీఈ అనేది మాత్రం ఇండస్ట్రీ పీఈతో కంపేర్ చేసుకున్నట్టయితే కాస్త ఎక్స్పెన్సివ్గా కనిపిస్తుంది. ఇండస్ట్రీ పీఈ 25 ఉన్నట్టయితే స్టాక్ యొక్క ప్రైస్ టు ఎర్నింగ్ రేషియో అనేది 36 కనిపిస్తుంది. 0 ప్రమోటర్ ప్లెడ్జ్డ్ పర్సంటేజ్, ఇక్కడ ప్రమోటర్ ప్లెడ్జ్డ్ పర్సంటేజ్ అనేది 0 ఉంది. సో ఇది కాస్త పాజిటివ్ అనమాట. పీఈజీ రేషియో చూసుకున్నట్టయితే 1 కంటే బిలో ఉండడం కూడా మనకి పాజిటివ్గా కనిపిస్తుంది. దీని యొక్క ర్యాంకింగ్ చూసుకున్నట్టయితే ఫండమెంటల్లీ, టెక్నికల్లీ చాలా మంచి పాజిటివ్ అనేది ర్యాంకింగ్ కనిపిస్తుంది. కానీ వాల్యుయేషన్ పరంగా ఇది ఎక్స్పెన్సివ్ స్టార్ అనేది అయితే ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. సో 1 డేలో ఇది 20% పెరిగిందండి. ఈ రోజు చూసుకున్నా కూడా ఇది 32 రూపీస్లో క్లోజ్ అయిన కంపెనీ. సో వాల్యుయేషన్ పరంగానైతే కాస్త ఎక్స్పెన్సివ్గా కనిపిస్తుంది. స్పెక్యులేటివ్ ట్రేడింగ్ అనేది దీంట్లో స్టార్ట్ అయింది. స్పెక్యులేటివ్ ట్రేడింగ్ అనేది జరుగుతూ ఉంది. సో మీరు లోవర్ అమౌంట్స్ను రిస్క్ చేయగలిగితే దీంట్లో 30 రూపీస్ కంటే బిలో 25 రూపీస్లో యావరేజ్లో ఇది దొరికినట్టయితే దీన్ని మీరు అబ్జర్వ్ చేయవచ్చు. ఎందుకు స్పెక్యులేటివ్ అన్నాను అంటే 70% వరకు ట్రేడింగ్ జరుగుతూ ఉంది. ట్రేడింగ్ వాల్యూమ్ అనేది చాలా డ్రాస్టికల్లీ పెరిగింది. 6 months యావరేజ్ అనేది ఇది 2 million ఉన్నట్టయితే మనకిప్పుడు పర్ డే ఇది ఆల్మోస్ట్ 33 million ట్రేడింగ్ వాల్యూమ్ పెరగడం జరిగిందండి. సో ర్యాపిడ్లీ ట్రేడింగ్ వాల్యూమ్ పెరిగింది. దాంట్లో డెలివరేబుల్ పర్సంటేజ్ చూసుకున్నట్టయితే కేవలం 23% కనిపిస్తుంది, విచ్ ఈజ్ మోర్ దెన్ 6 months యావరేజ్, 1 month యావరేజ్. 1 monthలో 6 monthsలో యావరేజ్ ట్రేడింగే 5 million కంటే బిలో ఉండింది, 2 million కంటే బిలో ఉండింది 6 monthsలో అయితే. కాకపోతే 1 డేలోనే ఇక్కడ డెలివరేబుల్ పర్సంటేజ్ అనేది 7.5 million కనిపిస్తూ ఉంది. సో ఇది పాజిటివ్గా చెప్పొచ్చు. కాకపోతే 70% ఇక్కడ మనకి స్పెక్యులేటివ్ ట్రేడింగ్ జరుగుతూ ఉంది అంటే కనుక కాస్త మనం దీనిలో అబ్జర్వ్ చేయాలి. సో లాంగ్ టర్మ్ వ్యూ ఉన్నట్టయితే ఫార్మా సెక్టర్ అనేది కమింగ్ డేస్లో కూడా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఇన్వెస్ట్ చేసి వదిలేస్తే 10,000 15,000 వరకు మనకి మళ్ళీ మల్టీ బ్యాగర్ అయితే కనుక మంచి రిజల్ట్స్ని అయితే, మంచి వెల్త్ క్రియేషన్ అయితే జనరేట్ చేసే అవకాశం ఉంటుంది. ఇది 1 yearలో 50% రిటర్న్స్ ఇచ్చిందండి. 3 monthsలో
230% రిటర్న్స్, 1 మంత్లో 70% రిటర్న్స్, 90% రిటర్న్స్ అయితే దీంట్లో ఇవ్వడం జరిగింది. సో 1 డేలోనే ఇది కేవలం 20% వరకు పెరిగిన కంపెనీ. సో ఇట్లాంటి కంపెనీస్ని మీరు అబ్జర్వ్ చేయవచ్చు. TV18 బ్రాడ్కాస్ట్ లిమిటెడ్ చూసుకున్నట్టయితే దీంట్లో రిలయన్స్ ఇన్వెస్ట్మెంట్ అనేది ఒక పాజిటివ్ న్యూస్ అయినప్పటికీ దానికంటే పాజిటివ్ న్యూస్ అనేది నాకు దీని యొక్క రిజల్ట్స్ అనేవి, ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ అనేది 255 crores రిజల్ట్స్ని పోస్ట్ చేసిందండి. అలాగే దీని యొక్క సేల్స్ అనేది సన్ టీవీ నెట్వర్క్ కంటే ఎక్కువగా సేల్స్ అనేది ఇంప్రూవ్ కావడం కనిపిస్తుంది. సో దీంట్లో పాజిటివ్ చూసినట్టయితే ప్రమోటర్ హోల్డింగ్ అనేది 60% ఉండడం పాజిటివ్గా ఉంది. సో నెగిటివ్ చూసినట్టయితే డెట్ టు ప్రాఫిట్ రేషియో అనేది 10.63 ఉండడం అనేది కాస్త నెగిటివ్గా కనిపిస్తుంది. సో మిగతా విషయాల్లో దీని యొక్క రిజల్ట్ చూసినట్టయితే సన్ టీవీ నెట్వర్క్ యొక్క మార్కెట్ క్యాప్ చూసినట్టయితే మీకు 15,195 crores, TV18 బ్రాడ్కాస్ట్ యొక్క మార్కెట్ క్యాప్ అనేది కేవలం 6,429 crores. సో సన్ టీవీ యొక్క సేల్స్, క్వార్టర్లీ సేల్స్ 847 crores ఇచ్చినట్టయితే దానికంటే ఇది ఆల్మోస్ట్ డబల్ పర్సంటేజ్. TV18 యొక్క సేల్స్ అనేవి క్వార్టర్లీ సేల్స్ 1,425 crores చూపించడం జరిగింది. సో ఇది సన్ టీవీని, మార్కెట్ రన్నర్ అయిన సన్ టీవీని కూడా బీట్ చేస్తూ ఇక్కడ పర్ఫార్మెన్స్ని అయితే చూపించడం జరిగింది. సో ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ అనేది కాస్త తక్కువగా ఉన్నా కూడా ప్రాఫిట్ ప్రీవియస్ క్వార్టర్స్తో కంపేర్ చేసుకున్నట్టయితే ఇది మంచి ప్రాఫిట్స్ని చూపించింది, కానీ సేల్స్ని అయితే ఇంప్రూవ్ చేస్తూ ఉంది. సో కమింగ్ డేస్లో కూడా మీడియా సెక్టర్ అనేది అయితే సేల్స్ని ఇంప్రూవ్ చేసుకునే అవకాశాలు ఉంది. దాంట్లో TV18 బ్రాడ్కాస్ట్ అనేది అయితే లాస్ట్ 12 yearsలో హయ్యెస్ట్ రిటర్న్స్ని అయితే ఈ ఇయర్లో పోస్ట్ చేయడం జరిగింది. 2008 నుంచి మనం రికార్డ్స్ చూసుకున్నట్టయితే 2012 వరకు ఇది లాసెస్ మేకింగ్ కంపెనీ, ఆల్మోస్ట్ 2013 వరకు నెట్ ప్రాఫిట్ చూడండి ఇక్కడ నెగిటివ్ కనిపిస్తుంది, లాసెస్ మేకింగ్ కంపెనీ. 2014లో 104 crores, 2015లో 45 crores, 2016లో హయ్యెస్ట్గా 195 crores అయితే ఇక్కడ పోస్ట్ చేసింది. కానీ ఇక్కడ లేటెస్ట్ ట్రailing 12 months చూసుకున్నట్టయితే మనకి 242 crores అయితే నెట్ ప్రాఫిట్ని చూపించడం జరిగింది. సో గత 12 సంవత్సరాల్లో హయ్యెస్ట్ పర్ఫార్మెన్స్ అయితే ఇక్కడ మనకు కనిపిస్తుంది. సో ఇది చాలా మంచి పాజిటివ్ అనమాట. కాకపోతే వాల్యుయేషన్ పరంగానైతే దీని యొక్క ప్రైస్ అనేది ఎక్స్పెన్సివ్ అని చెప్పేసి ట్రెండ్ లైన్లో కనిపిస్తుంది. ఫండమెంటల్లీ ఇది స్ట్రాంగ్ ఉన్న కంపెనీ, అదేవిధంగా టెక్నికల్లీ కూడా చాలా మంచి స్ట్రాంగ్ ఇండికేషన్ అయితే దీంట్లో కనిపిస్తుంది. స్వాట్ అనాలిసిస్లో 16 స్ట్రెంగ్త్ పాయింట్స్ అయితే మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. 65 అనేది ఫండమెంటల్ స్కోర్, మొమెంటమ్ స్కోర్ అనేది 66 కనిపిస్తుంది. వాల్యుయేషన్ పరంగా దీని యొక్క రేట్ అనేది అయితే ఎక్కువగా ఉంది అని చెప్పేసి 29 అనేది లోవర్ వాల్యుయేషన్ స్కోర్ అయితే ఇక్కడ కనిపిస్తుంది, అంటే ఎక్స్పెన్సివ్ ప్రైస్లో ట్రేడ్ అవుతుంది అని చెప్పేసి. దీంట్లో కూడా వాల్యూమ్ గ్రోత్ అనేది మంచిగా చాలా బాగా పెరిగింది. 5 million to 5.5 million 6 months యావరేజ్ ఉన్నట్టయితే ఇప్పుడు 15 million వరకు పర్ డే ట్రేడ్ అవుతుంది. దాంట్లో కూడా 45% వరకు డెలివరేబుల్ పర్సంటేజ్ అనేది కనిపిస్తుంది. 3 monthsలో ఇది 140% రిటర్న్స్ ఇచ్చినట్టయితే 1 monthలో 75% రిటర్న్స్ ఇవ్వడం కనిపిస్తుంది. సో ఇది ఓవరాల్గా 1 yearలో చూసుకున్నా కూడా 45% రిటర్న్స్ అనేది కనిపిస్తుంది. చాలా మంచి మల్టీ బ్యాగర్ అయిన కంపెనీ ఇది. 11 రూపీస్ నుంచి 37 రూపీస్ వరకు పెరిగింది. 52 వీక్లో 11 రూపీస్లో ఉండింది. సో 37 రూపీస్ వరకు పెరిగింది, అంటే 3 times ఆల్రెడీ ఇది మల్టీ బ్యాగర్ అయిన కంపెనీ. ప్రజెంట్ ఈరోజు అయితే 2.8% పాజిటివ్గా ట్రేడ్ అయింది. సో ఇది లాస్ట్ 2 days బ్యాక్ కూడా మనం డిస్కస్ చేయడం జరిగింది మన వీడియోస్లో. అలాగే నెక్స్ట్ కంపెనీ వచ్చేసి హ్యాత్వే కేబుల్స్ అండి. హ్యాత్వే కేబుల్స్ అనేది ఎవ్రీడే అప్పర్ సర్క్యూట్ను టచ్ అవుతూ ఉన్న కంపెనీ. ఇది 10 రూపీస్ నుంచి 32 రూపీస్ వరకు పెరిగింది. ఇది కూడా ఆల్మోస్ట్ 3 times అయ్యిందనమాట. సో 10 to 32 రూపీస్ వరకు. దీని యొక్క 52 వీక్ హై ఏదైతే ఉందో 38 రూపీస్ అనే దాన్ని బ్రేక్ చేసే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. దీంట్లో ఫండమెంటల్గా చూసినట్టయితే డెట్ అనేది ఎక్కువగా ఉంది, ప్రాఫిట్స్ అనేవి తక్కువగా ఉన్నాయి. 102 crores నెట్ ప్రాఫిట్ చూపించినప్పటికీ దీంట్లో మేజర్ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటి అంటే ప్రమోటర్ హోల్డింగ్ అనేది 94% ఉంది. చూడండి లాస్ట్ 3 yearsలోనే 50% వరకు ప్రమోటర్ హోల్డింగ్ పెరగడం కనిపిస్తుంది. అంటే రుచి సోయాలో చూసినట్టయితే పతాంజలి ఎలాగైతే 99% స్టేక్ని ఓపెన్ మార్కెట్ నుంచి పర్చేస్ చేస్తుందో, హ్యాత్వే కేబుల్స్లో కూడా దీని యొక్క ప్రమోటర్స్ అనేవాళ్ళు దీంట్లో ఇన్వెస్ట్మెంట్ దీంట్లో ఉన్న స్టేక్ని అంతటిని బై చేస్తున్నట్టు కనిపిస్తుంది. సో ఇది ఒకవేళ మీ దగ్గర హోల్డింగ్లో ఉన్నట్టయితే అలాగే హోల్డ్ చేయండి, లేదంటే ఫ్రెష్గా ఇన్వెస్ట్మెంట్ చేసే ఆపర్చునిటీ దొరికితే కనుక మళ్ళీ దీంట్లో మీరు బై చేయండి. దీని యొక్క ప్రైస్ అనేది అయితే చాలా బాగా పెరిగే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. దీన్ని కూడా ఎక్స్పెన్సివ్ స్టార్ అన్నారు, వాల్యుయేషన్ పరంగానైతే ఎక్స్పెన్సివ్ ప్రైస్లో కనిపిస్తుంది. దీని యొక్క క్వాలిటీ చూసినట్టయితే డ్యూరబిలిటీ ఫండమెంటల్లీ 70 స్కోర్ ఇచ్చినట్టయితే మొమెంటం పరంగా టెక్నికల్లీ 71 స్కోర్ అనేది ఇక్కడ కనిపిస్తుంది, విచ్ ఇస్ పాజిటివ్. దీంట్లో కూడా స్పెక్యులేటివ్ ట్రేడింగ్ అనేది జరుగుతుంది. 2 million యావరేజ్ 6 monthsలో ట్రేడింగ్ జరిగింది. ఇప్పుడు 20 million కంటే ఎక్కువగా ట్రేడింగ్ జరుగుతుంది. దాంట్లో కూడా 75% ట్రేడింగ్ అండ్ 25% డెలివరేబుల్ పర్సంటేజ్. సో కాస్త
ఇది రిస్కీ అని చెప్పొచ్చు. కాకపోతే ప్రమోటర్ హోల్డింగ్ ఏదైతే 50% పెరిగిందో ఇది మనకి పాజిటివ్గా కనిపిస్తుంది. ఆ ఒక్క రీజన్ తోటే దీన్ని ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. 35 రూపీస్లో ట్రేడ్ అవుతుంది కాబట్టి ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే దీంట్లో జస్ట్ 100 షేర్స్ కొన్నట్టయితే 3500 రూపీస్ అవుతుంది. సో ఇది 3 మంత్స్లో 140% రిటర్న్స్ ఇచ్చింది. 1 మంత్లోనే 47% రిటర్న్స్ ఇచ్చింది. 1 వీక్లో 37% రిటర్న్స్ ఇచ్చింది. ఇది పర్ డే ఈరోజు చూసుకున్నట్టయితే 8% వరకు పెరగడం కనిపిస్తుంది. సో చాలా మంచి పాజిటివ్ మూమెంటం అయితే దీంట్లో కనిపించింది. బ్యాంకింగ్ సెక్టార్లో చూసినట్టయితే ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ గురించి మనం ఆల్రెడీ ప్రీవియస్ వీడియో చేయడం జరిగింది. అది చాలా మంచి మల్టీ బ్యాగర్ అయ్యే అవకాశాలు ఉంది. అది కాకుండా ఇంకా ఏదైనా పెన్నీ స్టాక్ అనేది బ్యాంకింగ్ సెక్టార్లో ఉందా అని చూసినట్టయితే లేటెస్ట్ క్వార్టర్లో మంచి రిజల్ట్స్ను పోస్ట్ చేసిన కంపెనీ అనేది అయితే మనకి ఇక్కడ కనిపించింది. ఇయర్ ఆన్ ఇయర్ క్వార్టర్లీ ప్రాఫిట్ గ్రోత్ చూడండి 26% అనేది పెరగడం జరిగింది. నెట్ ప్రాఫిట్ అనేది ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ అనేది లేటెస్ట్ ఇయర్లో 90 క్రోర్స్ని పోస్ట్ చేసిన కంపెనీ. దీని యొక్క మార్కెట్ క్యాప్ అనేది కేవలం 331 క్రోర్స్ ఉంది. ఇది ధనలక్ష్మి బ్యాంక్ లిమిటెడ్. సో ఇది కూడా మల్టీ బ్యాగర్ అయ్యే ఛాన్సెస్ ఉంది అనిపిస్తుంది. 7 రూపీస్ నుంచి 13 రూపీస్ వరకు వెళ్ళిన స్టాక్ అండి ఇది. సో దీని యొక్క పర్ఫార్మెన్స్ అయితే ప్రాఫిట్ పరంగానైతే చాలా బాగుంది. సేల్స్ అనేది తగ్గినా కూడా 5 ఇయర్స్ యావరేజ్ ప్రాఫిట్ గ్రోత్ అనేది 15%గా కనిపిస్తుంది. సో దీంట్లో పీఈజీ రేషియో అనేది 1 కంటే బిలో ఉండడం అట్రాక్టివ్గా ఉంది. 13 రూపీస్ స్టాక్కి ఇక్కడ మనకి 3.5 రూపీస్ ప్రాఫిట్స్ని అయితే ఎర్నింగ్ పర్ షేర్ చూపించడం జరుగుతుంది. ఎన్బిఎఫ్సి కంపెనీస్లో మనకి ఈ రకంగా ఎర్నింగ్ పర్ షేర్ ఉండడం అనేది అయితే ఈ లోయర్ ప్రైస్లో ఉన్న మార్కెట్ క్యాప్లో ఉన్న లోవర్ మార్కెట్ క్యాప్ లోవర్ కరెంట్ మార్కెట్ ప్రైస్లో ఉన్న కంపెనీస్లో మనకి ఈ రకంగా ఎర్నింగ్ పర్ షేర్ ఉండడం అనేది అయితే పాజిటివ్గా కనిపిస్తుంది. దీంట్లో గత 12 సంవత్సరాల రికార్డు చూసినట్టయితే ఈ ఇయర్లో హయ్యెస్ట్ ప్రాఫిట్స్ని అయితే ఇది పోస్ట్ చేసింది. ట్రైలింగ్ 12 మంత్స్ చూసినట్టయితే 91 క్రోర్స్ ఇక్కడ మనకి ప్రాఫిట్ అనేది కనిపిస్తుంది. 2016 వరకు ఇది ఆల్మోస్ట్ లాస్ మేకింగ్ కంపెనీ అండి. 2012 నుంచి 2012 కంటే బిఫోరు ప్రాఫిట్ మేకింగ్ కంపెనీ అయినా కూడా 57 క్రోర్స్ వరకు హయ్యెస్ట్ ప్రాఫిట్స్ అనేది చూపించింది. 2018లో కూడా లాస్ చూపించిన కంపెనీ ప్రజెంట్ ఈ ఇయర్లో మాత్రం 91 క్రోర్స్ అనేది హయ్యెస్ట్ గత 12 సంవత్సరాల్లో హయ్యెస్ట్ ప్రాఫిట్స్ని చూపించగలిగింది. కాబట్టి దీంట్లో మంచి ప్రైస్ అనేది అయితే గ్రోత్ ఉండే అవకాశాలు ఉంది అని ఇక్కడ చూపించడం జరిగింది. ఇక్కడ మనకి ర్యాంకింగ్ పరంగా చూసుకున్నట్టయితే ఫండమెంటల్లీ 55, టెక్నికల్లీ 51 కనిపిస్తూ ఉంటే వాల్యుయేషన్ పరంగానైతే 63 అనేది కనిపిస్తుంది. విచ్ ఈజ్ మోస్ట్ అట్రాక్టివ్ వాల్యుయేషన్స్లో కంపెనీ దొరుకుతుంది అని చెప్పేసి అయితే దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది. దీంట్లో 6 మంత్స్ యావరేజ్ డెలివరేబుల్ పర్సంటేజ్ 58% ఉంది. కానీ డెలివరేబుల్ పర్సంటేజ్ కంటే ట్రేడింగ్ వాల్యూమ్ చూడండి మనకి 500K నుంచి 5000K వరకు పెరగడం జరిగింది. ఆల్మోస్ట్ 10 టైమ్స్ ట్రేడింగ్ వాల్యూమ్ అనేది పెరుగుతూ ఉంది. దాంట్లో కూడా డెలివరేబుల్ పర్సంటేజ్ అనేది ఆల్మోస్ట్ 40% కంటే ఎబోనే ఉంది. కాబట్టి దీన్ని మనం పాజిటివ్గా కన్సిడర్ చేయవచ్చు. ఇది ఇప్పటికీ 1 ఇయర్ ప్రైస్తో కంపేర్ చేసుకున్నట్టయితే 24% డిస్కౌంట్ ప్రైస్లో దొరుకుతూ ఉంది. సో 13 రూపీస్లో ఉన్న బ్యాంకింగ్ స్టాక్ అండి. సో దీన్ని కూడా మీరు అబ్జర్వ్ చేయండి, మీరు యాడర్లో చేర్చుకోండి. నెక్స్ట్ కంపెనీ వచ్చేసి ఆప్టో సర్క్యూట్స్ అండి. ఆప్టో సర్క్యూట్స్ అనేది 1.5 రూపీ నుండి 10.5 రూపీ వరకు పెరిగిందండి. సో 10 టైమ్స్ మల్టీ బ్యాగర్ అయిన కంపెనీ, ఆల్మోస్ట్ 9 టైమ్స్ మల్టీ బ్యాగర్ అయిన కంపెనీ. చాలా మంచి రిటర్న్స్ అయితే లాస్ట్ 3 మంత్స్లో ఇచ్చింది ప్రైస్ అప్రిషియేషన్ పరంగా. సో దీంట్లో నెట్ ప్రాఫిట్ చూసినట్టయితే మనకి 31 క్రోర్స్ అనేది కనిపిస్తుంది. మార్కెట్ క్యాప్ 318 క్రోర్స్లో, అంటే ఆల్మోస్ట్ 10% అయితే నెట్ ప్రాఫిట్ అనేది చూపిస్తూ ఉంది. దీంట్లో ప్రమోటర్ హోల్డింగ్ అనేది తక్కువగా ఉండడం చాలా నెగటివ్ అండి. 19% అనేది ప్రమోటర్ హోల్డింగ్ ఉంది. దాంట్లో కూడా లేటెస్ట్ 3 ఇయర్స్లో 5% వరకు తగ్గడం కనిపిస్తుంది. సో ఇది నెగటివ్గా చెప్పవచ్చు. కాకపోతే నెట్ ప్రాఫిట్ అనేది పెరిగింది. సో దీంట్లో పాజిటివ్ ఇండికేషన్ ఏంటి అంటే కనుక 10 టైమ్స్ అప్రిషియేషనే కాకుండా వాల్యూమ్ గ్రోత్ చూడండి, 100% వాల్యూమ్ గ్రోత్ అనేది లాస్ట్ 1 మంత్ నుంచి ఎవరైతే కొన్నారో వాళ్ళందరూ డెలివరేబుల్ పర్సంటేజెసే 6.5 lakhs నుంచి 13 lakhs వరకు ట్రేడింగ్ వాల్యూమ్ అనేది పెరిగింది. దాంట్లో 100% డెలివరేబుల్ పర్సంటేజ్ అనేది కనిపిస్తుంది. లాస్ట్ 6 మంత్స్ యావరేజ్ చూసుకున్నా కూడా పర్ డే యావరేజ్ 4 lakh ట్రేడ్ అవుతూ ఉన్న క్వాంటిటీ అనేది 82% డెలివరేబుల్ పర్సంటేజ్ కనిపించింది. సో ఆప్టో సర్క్యూట్స్ అనే దాంట్లో ఇన్వెస్టర్స్ యొక్క ఇంట్రెస్ట్ అనేది అయితే కనిపిస్తూ ఉంది. ఫండమెంటల్గా వీక్ ఉన్న కంపెనీ అయినప్పటికీ సో దీంట్లో ఇన్వెస్టర్స్ ఇంట్రెస్టింగ్గా ఉన్నారు కాబట్టి దీంట్లో మనం అబ్జర్వ్ చేయాల్సిన పరిస్థితి అయితే దీంట్లో కనిపిస్తుంది. సో డెట్ అనేది ఎక్కువగా ఉంది, ప్రాఫిట్స్ అనేది మరీ అంత ఎక్కువగా అయితే కనిపించట్లేదు. కానీ వాల్యూమ్స్ అయితే 100% డెలివరేబుల్ పర్సంటేజ్, జీరో స్పెక్యులేటివ్ ట్రేడింగ్ జరుగుతూ ఉందండి. సో దీంట్లో ఇన్వెస్టర్స్ అనేవారు లాంగ్ టర్మ్ వ్యూతో ఇన్వెస్ట్ చేస్తున్నారు అని చెప్పేసి అయితే మనం అర్థం చేసుకోవచ్చు.
అలాగే నెక్స్ట్ కంపెనీ వచ్చేసి సురానా టెలికామ్ అండ్ పవర్ లిమిటెడ్ అండి. ఇది కేవలం 3.5 రూపీస్లో ట్రేడ్ అవుతున్న కంపెనీ. ఇది 2 రూపీస్ నుంచి 3.8 రూపీస్ వరకు, అంటే 1.9 రూపీస్ నుంచి 3.8 రూపీస్ వరకు పెరిగింది. ఆల్మోస్ట్ డబల్ అయిన కంపెనీ. సో దీంట్లో ప్రమోటర్ హోల్డింగ్ అనేది 75% ఉండడం అనేది చాలా పాజిటివ్గా కనిపిస్తుంది. డెట్ టు ప్రాఫిట్ రేషియో అనేది 7.3% ఉండడం అనేది యావరేజ్గా కనిపిస్తుంది. దీని యొక్క ప్రాఫిట్ అనేది చూసినా కూడా 7.5 crores ప్రాఫిట్ అయితే చూపించడం జరిగింది. 51 crores మార్కెట్ క్యాప్ ఉన్నప్పటికీ. సో దీంట్లో కూడా పాజిటివ్ అయితే కనిపిస్తుంది. ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ అనేది 0% ప్రమోటర్ హోల్డింగ్ అనేది ప్లెడ్జెడ్ పర్సంటేజ్ కనిపిస్తుంది. ఇండస్ట్రీ పీఈ అనేది 10% ఉన్నట్టయితే స్టాక్ యొక్క పీఈ అనేది 6.75% కనిపిస్తుంది. ఇది కూడా అట్రాక్టివ్గా ఉంది అని చెప్పవచ్చు. కేవలం 4 రూపీస్ స్టాక్ కాబట్టి దీంట్లో మీరు లాంగ్ టర్మ్ వ్యూ ఉన్నట్టయితే జస్ట్ 10,000 వరకు 4,000 ఇన్వెస్ట్ చేసినా కూడా మనకి 1,000 షేర్స్ వస్తాయన్నమాట. దీంట్లో కూడా వాల్యూమ్ వర్సెస్ డెలివరేబుల్ పర్సంటేజ్ చూసినట్టయితే 6 months కంటే 1 monthలో, 1 month కంటే 1 weekలో, 1 week కంటే పర్ డేలో కూడా ట్రేడింగ్ వాల్యూమ్ పెరుగుతూ ఉంది. దాంతోపాటుగా డెలివరేబుల్ వాల్యూమ్ కూడా పెరుగుతూ ఉంది. డెలివరేబుల్ వాల్యూమ్ పర్ డేలో 86% కనిపించింది. సో 6 monthsలో కూడా 70% కనిపించింది, విచ్ ఈజ్ వెరీ అట్రాక్టివ్ అనమాట. లాస్ట్ అండ్ ఫైనల్ స్టాక్ మనకి వొడాఫోన్ ఐడియా అండి. వొడాఫోన్ ఐడియా మాత్రమే మనకి ప్రాఫిట్స్ అనేవి నెగటివ్గా, అంటే లాసెస్ మేకింగ్ కంపెనీ. 45,384 crores లాసెస్ చూపించింది లాస్ట్ ఇయర్లో. సో దీంట్లో పాజిటివ్ ఇండికేషన్ ఏంటి అంటే ప్రమోటర్ హోల్డింగ్ 72% ఉంది. లేటెస్ట్ 3 yearsలో 29% వరకు ప్రమోటర్ హోల్డింగ్ పెరగడం కనిపిస్తుంది. ఇది పాజిటివ్ అనమాట. అలాగే టెలికామ్ సెక్టార్లో మాత్రం సంథింగ్ ఈజ్ గోయింగ్ టు హ్యాపెన్ అని చెప్పేసి అయితే అనిపిస్తుంది. టెలికామ్ సెక్టార్ అనేది చాలా మంచి పాజిటివ్ గ్రోత్ కమింగ్ ఇయర్స్లో చూపించే అవకాశం ఉంది. ఎందుకంటే యూజర్స్ అనేది పెరుగుతూ ఉంది. యూజర్స్ కాకుండా మళ్ళీ దీంట్లో ఏంటి ఇన్వెస్టర్స్ యొక్క అట్రాక్షన్ అనేది, గ్లోబల్ ఇన్వెస్టర్స్, గూగుల్ లాంటి, మైక్రోసాఫ్ట్ లాంటి, అంటే వొడాఫోన్లో గూగుల్ అనేది ఇప్పుడు ఎటువంటి న్యూస్ లేదు అనిపించినప్పటికీ కమింగ్ డేస్లోనైతే టెలికామ్ సెక్టార్లో అయితే ఏదో ఒక కంపెనీ మళ్ళీ ఇన్వెస్ట్, అంటే రిలయన్స్ జియో ఎలాగైతే అట్రాక్ట్ చేస్తుందో, అలాగే భారతీయ ఎయిర్టెల్ అనేది ఎలాగైతే ఫండ్స్ని అట్రాక్ట్ చేస్తూ ఉందో, వొడాఫోన్ని కూడా ఎవరైనా అక్వైర్ చేసుకుంటే కనుక, ఎవరైనా దీంట్లో ఇన్వెస్ట్ చేస్తే కనుక ఇది చాలా మంచి ర్యాపిడ్ గ్రోత్ పెరిగే అవకాశాలు ఉంది. సో ఇది ఇప్పటివరకు జియో స్టార్ట్ అయ్యి 3 years అయినా ఇప్పటివరకు ఇది సస్టైన్ కాగలుగుతుంది అంటేనే గొప్ప విషయం అని చెప్పవచ్చు. అదే 10 రూపీస్ కంటే బిలో ట్రేడ్ అవుతుంది కాబట్టి సో 1,000లో 100 షేర్స్ వస్తాయి. సో జస్ట్ 100 to 200 షేర్స్ ఇన్వెస్ట్ చేసేసినా కూడా మల్టీ బ్యాగర్ అయిందంటే కనుక మనకి మంచి రిటర్న్స్ అయితే ఇచ్చే అవకాశాలు ఉంటుందన్నమాట. సో వొడాఫోన్ అనేది లాస్ట్ 3 monthsలో చూసినట్టయితే 220% రిటర్న్స్ ఇచ్చింది. సో దీంట్లో స్పెక్యులేటివ్ ట్రేడింగ్ అనేది చాలా ఎక్కువగా జరుగుతూ ఉంది, విచ్ ఈజ్ వెరీ నెగటివ్. సో అబ్జర్వ్ చేయండి. సో మనకి హయ్యెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అయితే చేయట్లేదు కాబట్టి రిస్క్ అని చెప్పేసి మనం ఆల్రెడీ ప్రిపేర్ అయ్యి రిస్క్ స్టెప్ తీసుకుంటున్నాం కాబట్టి 10,000 to 50,000 బిలోనే పర్ స్టాక్కి ఇన్వెస్ట్ చేయండి. ఓకే మై డియర్ ఫ్రెండ్స్. సో దీంట్లో 22% అనేది డెలివరేబుల్ పర్సంటేజ్ ఉంది. ఎక్కడైతే 900 million వరకు ట్రేడింగ్ వాల్యూమ్స్ ఉన్నాయి. సో దాంట్లో 78% వరకు స్పెక్యులేటివ్ ట్రేడింగ్ అనేది జరుగుతుంది అనేది అయితే మనం అబ్జర్వ్ చేయాలి. లాస్ట్ 6 months నుంచి కూడా దీంట్లో ట్రేడింగ్ అనేది అయితే స్పెక్యులేటివ్ ఎక్కువగానే ఉంది. సో దీంట్లో ఎఫ్ఎన్ఓ ఆల్రెడీ బ్యాన్ పొజిషన్లో ఉంది ఇప్పుడు చూసినట్టయితే కూడా, అయినా కూడా స్టాక్ వైజ్గానైతే స్పెక్యులేటివ్ ట్రేడింగ్ అయితే జరుగుతూ ఉంది. సో ఒకవేళ 5 to 10,000 వరకు ఇన్వెస్ట్ చేసి వదిలేస్తే దీంట్లో 10 రూపీస్ బిలో ఉంది కాబట్టి మంచి రిటర్న్స్ ఇస్తే కనుక ఇట్ విల్ బికమ్ ఏ మల్టీ బ్యాగర్ అని చెప్పవచ్చు. సో 10 స్టాక్స్ గురించి డిస్కస్ చేసాం. దాంట్లో 9 స్టాక్స్ అయితే పాజిటివ్ రిటర్న్స్ పోస్ట్ చేస్తున్న కంపెనీస్. వొడాఫోన్ ఒకటే లాసెస్ని పోస్ట్ చేసిన కంపెనీ. వొడాఫోన్ అనేది ఫ్యూచర్ గ్రోత్ ఉంటుంది అనే ఒకే ఒక పాజిటివ్ ఒపీనియన్తో దీంట్లో మెన్షన్ చేయడం జరిగింది. సో పెన్నీ స్టాక్స్ అనేవి రిస్కీ స్టాక్స్ అండి. డూ యువర్ ఓన్ రీసెర్చ్ బిఫోర్ ఇన్వెస్ట్మెంట్. సో దీంట్లో చూపించిన వివరాలే కాకుండా మీరు కూడా ఫర్దర్గా స్టడీ చేసిన తర్వాతనే ఇన్వెస్ట్ చేయండి. ఓకే మై డియర్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, గుడ్ లక్, జై హింద్.